మేము ఎంతో కృతజ్ఞతగా ఆ పార్టీకి అక్కగారికి పనిచేస్తూ అక్క ఆధ్వర్యంలో మేము ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసి అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మాలి సీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి మిగతా వక్తలు ఒకటే నిమిషం మాట్లాడాలి, సమయం తక్కువ ఉంది. జస్ట్ శుభాకాంక్షలు చెప్పండి. ఇప్పుడు మన మినీ అంగన్వాడీ వరలక్ష్మి యొక్క ఒక్క నిమిషం మాట్లాడు. జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మేడే. ముఖ్యంగా ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్మికుల పక్షపాతి కార్మికులు మరి ఏ సమయంలో ఫోన్ చేసి మాకు కష్టం ఉందక్క అని చెప్పేసి ఒక మెసేజ్ ద్వారా కూడా స్పందించే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మా కవితక్క గారిని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈ రోజు కవితక్క గారు ఈ రోజు ఎంతో మంది కార్మికులని ఐక్యం చేసి ఈ రోజు కార్మికుల పక్షపాతిగా మరి ఈ రోజు ప్రతి ఒక్కరి కార్మికులకు ఈ రోజు న్యాయం చేసింది. మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఈ రోజు ఇక్కడ ఒక దగ్గరికి తెచ్చి కార్మికుల సమస్యల మీద ఈ రోజున ఒక పాట రూపంలో కూడా వినిపించే ప్రయత్నం కూడా చేసినందుకు అక్కగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరి కార్మిక సోదర సోదరీమణులందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు మరి తెలియజేస్తూ అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి నాకు చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ కొంచెం సమయం మాత్రం తీసుకుంటామన్నా. ఎందుకంటే మినీ అంగన్వాడీ అంటే ఎవరికి తెలియని మరి ఎవరికి తెలియదు. అంగన్వాడీ అంటే తెలుసు, కానీ మినీ అంగన్వాడీ ఏంటి, మినీ అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏంటి అని చెప్పేసి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మినీ అంగన్వాడీ అనేది ఒక హెల్పర్గా అంటే ఒక ఆయా సహాయం లేకుండా ఒక అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచరు హెల్పరు ఇద్దరు చేసే పనులు మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక్కరు మాత్రమే చేస్తారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు మినీ కేంద్రాలకు వ్యత్యాసాలు ఏమీ ఉండవు, ఒకే విధంగా పనిచేయాలి. సమయపాలన 9 నుంచి 4 గంటల వరకు. కానీ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ మరి పనిచేస్తున్నటువంటి మినీ అంగన్వాడీలు ఇచ్చేటటువంటి వేతనము కేవలము ఒక అంగన్వాడీ ఆయాకి ఇచ్చేటటువంటి వేతనంతో వెట్టి చాకరీ చేయించుకున్నారు గతంలో. కానీ మా సమస్యలను మరి ప్రభుత్వాల దృష్టిలో పెట్టాలి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మేము గలం తిప్పే ప్రయత్నం చేసినాం. కానీ గలాన్ని నొక్కేసే ప్రయత్నం చేసారు గతంలో. కానీ గత 10 సంవత్సరాల క్రితం మేము యూనియన్ ఏర్పాటు చేసుకొని 12 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఏర్పాటు చేసుకున్న తర్వాత మా సమస్యలను పరిష్కరించండి అక్క అని చెప్పేసి అక్కగారికి గౌరవ అధ్యక్షురాలుగా మరి అక్కగారి దృష్టికి తీసుకొచ్చి అక్కగారికి మా సమస్యను తెలియజేసిన వెంటనే దేశంలో ఎక్కడా లేదు మినీ అంగన్వాడీ సమస్యలను కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి మినీ అంగన్వాడీలకు ఈ రోజు ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4000 మంది మినీ అంగన్వాడీ టీచర్లను వేరే అంగన్వాడీలను మార్చిన ఘనత మరి కవితక్క గారికే గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఎందుకంటే మేము యూనియన్ ఏర్పాటు మేస్త్రికి ఎక్కువ అమౌంట్ ఇస్తారు, కానీ ఇటుకలు మోసే వ్యక్తికి తక్కువ మొత్తంలోనే ఇస్తారు. కానీ సమయపాలన అనేది మాత్రం ఒకటే ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు కూడా మీరు యూనియన్ పెట్టుకొని చాలా వరకు వేస్ట్, మీరు యూనియన్ తీసేసుకోండి అని చెప్పిన సందర్భంలో ఒక్కొక్క చెల్లి మా యూనియన్ లో ఏడ్చుకుంటూ వెళ్ళిన సందర్భం. ఎందుకంటే అలాంటి నాయకులు కూడా ఉన్నారు, ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ రోజు నేను ఒక్క అడుగు వెనక్కేసి ఉంటే ఈ రోజు మేమెక్కడో అణగదొక్కబడతా ఉంటుంది. కానీ అక్కగారికి దృష్టి తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని అక్కగారు మరి ఇచ్చిన మాట మీద మాకు నమ్మకంతో మీ యూనియన్ రన్ చేసుకోవడం జరిగింది. అదే ఆ రోజు వెనక్కి వెళ్ళి ఉంటే ఆ యూనియన్ లీడర్ చెప్పిన మాట నమ్మి ఉంటే మేము ఎక్కడో అణచివేతకు గురై ఒక హెల్పర్ లాగానే 2 పనులు చేసుకుంటూ మా సమస్యలను వినండి అని చెప్పే స్థాయిలోనే ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం, మా సమస్యలు పరిష్కరించుకున్నాం, ఇంకో ఎంతో మందికి సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పేసి మా దగ్గరకు వచ్చే విధంగా మీ నమ్మకాన్ని కల్పించుకున్నామంటే ఈ రోజు ఎవరు కూడా ఎంత తొక్కాలని చూస్తే అంతే ఎదిగే ప్రయత్నం చేయాలి. మన సమస్యలు ఖచ్చితంగా నిక్కచ్చిగా
చివరిగా చెప్పదలుచుకున్నా, ఈ రోజు మినీ అంగన్వాడీ కాదు, ఎంతో మంది కార్మికులను గుర్తించిన మరి నాయకులు, మరి తెలంగాణ రాష్ట్ర మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన నాయకులు, ఉద్యమ నాయకులు కేసీఆర్ బాబు గారు, అదేవిధంగా కవితక్క గారికి ఖచ్చితంగా మాకు న్యాయం చేయడంతో పాటు ఎంతో మంది కార్మికులు కూడా న్యాయం చేశారని మేము పూర్తిగా నమ్ముతూ మేము ఎన్నటి ప్రతి అడుగు అయి మేము ముందుంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ జై తెలంగాణ. వరలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి వర్కర్తలు ఆయా రంగాల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. అన్ని రంగాల గురించి, అన్ని సంఘాల గురించి ఇప్పటికే 100 సార్లు అక్కగారి దృష్టిలో ఉన్నాయి. ప్రతి వాళ్ళ సమస్య అక్కగారు పరిష్కరించిందే, ఇలా కొత్త లేవలేరు. ఆ అంశాలు కాకుండా మేడని సంబంధించి ఉద్దేశించి 1 నిమిషం మాట్లాడవలసిందిగా నేను మన సంతోష్ అక్క గారిని కోరుతా ఉన్నాను. మేడే సందర్భంగా కార్మికులందరము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్య అతిథులుగా మనం పిలవాలి. కానీ అక్కగారే మనందరి తరఫున ఒక సమావేశం ఏర్పాటు చేసి మనందరినీ ఒక దగ్గరికి చేకూర్చి ఇంత మంచి కార్యక్రమానికి మనందరినీ అతిథులుగా చేసి ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేసిన మన జాగృతి అధ్యక్షురాలు, అలాగే నిజామాబాద్ ఎమ్మెల్సీ మన కల్వకుంట్ల కవితక్క గారికి, అలాగే రూప్ సింగ్ అన్న గారికి, మారన్న గారికి, నారాయణన్న గారికి, మాధవి గారికి, వరలక్ష్మి గారికి, వివిధ రంగాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఆశా వర్కర్ల గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఏ రంగానికి ఏం చేశారో, ఎంతవరకు చేశారో అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సమయం చాలా తక్కువ ఉందన్నారు కాబట్టి అన్నవాళ్ళు నేను ఒకే ఒక్క మాటలో చెప్తాను. మా ఆశా వ్యవస్థ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలుగా ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో అదే ప్రభుత్వం ఆశా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అసలు ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియని రోజుల నుంచి ఈ రోజు ఒక ఆశా అకౌంట్కి 9,900 1వ తారీఖు ఒక ఉద్యోగస్తులాగా పడుతున్నాయి అంటే కేసీఆర్ గారు, కవితక్క గారి సారథ్యమే. ఎందుకంటే మేము స్కీమ్ వర్కర్లము. మేము చెప్పాలంటే చాలా ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వము కవితక్క గారి సారథ్యంలో చాలా సాధించుకున్నాము. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కవితక్క గారు మా కోసం చాలా చేయడం జరిగింది. ఈ రోజు 9,900 తీసుకుంటున్నాము, ఒక అడుగు ముందుకేసాము అని అంటే అది కవితక్క గారి అడుగుజాడల్లోనే. చాలా సమయం ఇచ్చారు మనకి, చాలా సహాయం చేశారు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నారు. అలాగే అక్క 32,000 మంది ఆశా వర్కర్లు ఉన్న వ్యవస్థ ఈ రోజు 27,000 మంది మాత్రమే ఉన్నారు. అందుకు కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మాకు చాలని వేతనాలు, ఆశా వర్కర్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఒంటరి మహిళలు ఉన్నారు. చాలని వేతనాలు సమయానికి రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై చాలా మంది మానేయడం జరిగింది. అటువంటి వాళ్ళ ప్లేస్ లో పక్క ఆశాలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. మన ప్రభుత్వంలో 2 జిల్లాలకు గాను 1,572 పోస్టులు నియమించడం జరిగింది. దయచేసి మాకు ఆ పోస్టుల విషయంలో, అలాగే మన ప్రభుత్వం ఇస్తున్న 9,900 సరిపోవు, మేము 18,000 ఇస్తాము, మీకు 30,000 ఇచ్చినా తక్కువే అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాయ మాటలు చెప్పి ఓట్లు తన్నుకొని ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అసలు మీరు ఏం చేస్తున్నారో, మీరెవరో మాకు తెలియదు అంటున్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని గతంలో డిసెంబర్ 9వ తారీఖు ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే చిన్న మెమోరాండం ఇస్తాము. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు తెలంగాణ తల్లి ఆవిష్కరణ కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తున్నా, మహిళల్ని గుర్తిస్తున్నా, మహిళల్ని గౌరవిస్తున్నా, మహిళల్ని కోటీశ్వరులు చేస్తున్నా అని చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి గారు. ఆ కార్యక్రమం రోజు మేము చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే మమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు, ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. మేనిఫెస్టోలో పెట్టిన 18,000 ఉద్యోగ భద్రతపై ఖచ్చితంగా చర్చించాలనే ఒక నమ్మకంతో మేము ఆ రోజు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినామని తెలుసుకోకుండానే చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. మహిళలమని చూడకుండా మాపై చాలా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించడము, మేము హాస్పిటల్ పాలవ్వడము, ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితులలో ఉన్నాం.